చేశారు. అబార్షన్లు, యుద్ధాలు, ఆర్థికం, హౌసింగ్ సంక్షోభం లాంటి అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆగిపోవాలని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. దాంతో పుతిన్ మిమ్మల్ని లంచ్లో తినేస్తారని కమలా హ్యారిస్ సెటైర్ వేశారు. డిబేట్ చివరి వరకు ట్రంప్ హ్యారిస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. చర్చా వేదికపై రాగానే ఇద్దరు నేతలు ముందుగా హ్యాండ్ షేక్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత తమ విధి విధానాలు వివరించారు. కార్యక్రమ ఆరంభంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి హ్యారిస్, ట్రంప్ మధ్య డిబేట్ జరిగింది. ఆ తర్వాత అబార్షన్ల అంశంపై ఇరువురు వాడివేడిగా వాదించారు. మహిళల అభివృద్ధి ట్రంప్కు గిట్టదని, అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలనుకుంటున్నారని, అత్యాచారాలు వంటి కేసులను మహిళలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలనుకోవడం లేదని, ఇది మహిళలను అవమానించడమేనని కమలా హ్యారిస్ ఆరోపించారు. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైతే జాతీయ అబార్షన్ల నిషేధంపై సంతకం చేస్తారని, అబార్షన్లపై స్వేచ్ఛాప్రియులైన అమెరికన్ మహిళలే నిర్ణయం తీసుకోగలరని హ్యారిస్ అన్నారు. ఇకపోతే అబార్షన్ల గురించి హ్యారిస్ వ్యాఖ్యలపై ట్రంప్ ఘాటుగానే స్పందించారు. ఆమె అబద్ధం చెప్తున్నారని, అబార్షన్లపై నిషేధానికి తాను అనుకూలం కాదన్నారు. ఆ బిల్లుపై సంతకం చేయనని, అయితే 8-9 నెలల అబార్షన్లు ఎలా చేస్తారని, దానికి తాను అనుకూలం కాదని ట్రంప్ స్పష్టంగా చెప్పారు. ఈ సందర్భంగా హ్యారిస్ పై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. కరోనా కాలంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టానని, తన హయాంలో అమెరికాలో ద్రవ్యోల్బణం లేదన్నారు. బైడెన్ అధికారంలోకి వచ్చాక అమెరికాను చైనా చీల్చి చెండాడుతోందని, హ్యారిస్ పెద్ద మార్కెస్ట్ అని, బైడెన్ హ్యారిస్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని ట్రంప్ విమర్శించారు. ఇజ్రాయెల్ అంటే హ్యారిస్కు నచ్చదని, ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికైతే 2 ఏళ్లలో ఆ దేశం కనుమరుగవుతోందని, ఇకపోతే బైడెన్ విధానాలు కారణంగా అటు ఉక్రెయిన్లోనూ లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ట్రంప్ ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేలా చేస్తానన్నారు డొనాల్డ్ ట్రంప్. ఇక వలసదారులపై ట్రంప్ మాట్లాడుతూ వారంతా పెంపుడు జంతువులను తింటున్నారని విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలపై కమలా హ్యారిస్ ధీటుగా స్పందించారు. ఇజ్రాయెల్కు తమను తాము రక్షించుకునే హక్కు ఉంది, కానీ ఈ యుద్ధం ముగియాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. ట్రంప్ నియంత్రణను ఆదరిస్తారని, కిమ్ జోంగ్ ఉన్కు ఆయన ప్రేమ లేఖలు రాశారన్నారు హ్యారిస్. ప్రపంచ నేతలు ఆయనను చూసి నవ్వుతున్నారని హ్యారిస్ ఎద్దేవా చేశారు. పొలిటికల్ డిబేట్ ప్రారంభంలో వీరిద్దరూ పలకరించుకుని హ్యాండ్ షేక్ ఇచ్చుకున్నారు. గత కొన్నేళ్లలో జరిగే లైవ్ డిబేట్స్ లో అధ్యక్ష అభ్యర్థులు ఎవరూ ఇలా హ్యాండ్ షేక్ ఇచ్చుకోలేదు. వీరిద్దరూ కొత్త సాంప్రదాయానికి తెరతీశారని అమెరికన్ మీడియా ఇప్పుడు అంటోంది.